తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఆంధ్రప్రదేశ్ లో హై ప్రొఫైల్ నియోజకవర్గాల్లో ఒకటి టెక్కలి. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనను ఓడించాలి అన్నది జగన్ పంతం. కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం పార్టీని చిందరవందర చేస్తున్నాయి. తాజాగా ఆయన ఓ ఐఏఎస్ అధికారి పేరును తెరపైకి తెచ్చారు. దీంతో వైసీపీలోనే 4 వర్గాలు తయారయ్యాయి. జగన్ రెడ్డే అచ్చెన్నకు మేలు చేస్తున్నారని సెటైర్లు వినిపిస్తున్నాయి. టెక్కలిలో 2019లో అచ్చెన్నను ఓడించాలని వైసీపీ అధినేత జగన్ చాలా పట్టుదలగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. టెక్కలి నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. నందిగా, టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాల్లో టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఊరూరా కింజారపు కుటుంబానికి మంచి ఆత్మీయులు, కుటుంబీకులు ఉన్నారు. వరుసగా 2014, 2019 ఎన్నికలలో 50% పైగా ఓట్లు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికలలో దువ్వాడ శ్రీనివాస్, 2019లో పేరాడ తిలక్లను జగన్ బరిలోకి దింపారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అచ్చెన్నాయుడికి సామాజిక పరంగా, దూకుడు పరంగా దువ్వాడ శ్రీనివాసే కరెక్ట్ అని అభ్యర్థి అని జగన్ నిర్ణయించారు. ఆయన కూడా జగన్ను ఆకట్టుకునేందుకు బూతులతో విరుచుకుపడేవారు, తొడలు కొట్టేవారు. కొడతాను, చంపుతాను అని అచ్చెన్నను బెదిరిస్తూ ఉండేవారు. కానీ అచ్చెన్న ఆయనను అస్సలు పట్టించుకోలేదు. చివరికి దువ్వాడ అక్రమ సంబంధం వ్యవహారంతో పరువు పోగొట్టుకున్నారు. ఆయనకే టికెట్ ఖరారు చేసిన ఇంటి పోరు కారణంగా తాను పోటీ చేయలేనని తన భార్యకు టికెట్ ఇవ్వాలని కోరారు. ఆయన కోరిక మేరకు దువ్వాడ వాణిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. జడ్పీటీసీగా ఉన్న ఆమె పార్టీ పగ్గాలు అందుకున్న ఏ మాత్రం బండి ముందుకు కదలటం లేదు. దాంతో కొత్త అభ్యర్థిపై సీఎం జగన్ దృష్టి సారించారు. కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం మాజీ ఎంపీ అయిన డాక్టర్ కిల్లి కృపారాణి టికెట్ రేసులోకి వచ్చారు. బలమైన కాళింగ సామాజిక వర్గం ఈసారి తమ వారే ఎమ్మెల్యే కావాలని భావిస్తున్నారని వైసీపీ హైకమాండ్ ఐపాక్ నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కానీ జగన్ ఆమె వైపు మొగ్గు చూపడం లేదు. అదే వర్గానికి చెందిన ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా ఉన్న అరుణ్ కుమార్ ను జగన్ పరిశీలిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎలా చూసినా వైసీపీలో దువ్వాడ, పేరాడ తిలక్, కిల్లి కృపారాణి వర్గాలకు తోడుగా ఐఏఎస్ వస్తున్నారు. ఈ కారణంగా అచ్చెన్నాయుడు చాలా సేఫ్ జోన్ లో ఉన్నారని చెప్పుకుంటున్నారు.